ఇక మిగిలిన వార్తల్లో వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా వేమూరు సభలో జగన్ మాట్లాడుతున్నారో లైవ్ చూద్దాం. మూడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగా. ఆ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మీ ప్రతి గుండె చప్పుడు విన్నాను, మీ ప్రతి మాట విన్నాను. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఒక్కసారి చూడండి. రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలనను ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాటలను ఒక్కసారి వినండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండానే చేసేశాను అని చెప్తా ఉన్న మాటలు వింటా ఉన్నాం. పొదుపు సంఘాల రుణాలు రూపాయి కూడా మాఫీ చేయకుండానే అవి చేసేశాను అని చెప్పి మాట వింటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నోట. 5 ఏళ్లుగా నిరుద్యోగ భృతి 2000 ఇస్తానన్నాడు. 60 నెలలకు గాను 2000 చొప్పున 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటాడు నిరుద్యోగ భృతి ఇచ్చేశాను అని ఇవాళ అంటా ఉన్నాడు. రాజధాని నగరం కట్టడు, పర్మనెంట్ అనే పేరుతో ఒక్క ఇటుక కూడా ఇంతవరకు వేయలేదు. కానీ ఈ మనిషి అంటాడు రాజధాని నగరం కట్టకుండానే కట్టేశాను అని చెప్పి ఇవాళ అంటా ఉన్నాడు. మందు షాపులు చూస్తే గ్రామంలో ఒక బెల్ట్ షాపు కాదు ఉండేది, గ్రామంలో కనీసం 4-5 బెల్ట్ షాపులు కనిపిస్తాయి. గ్రామంలో ప్రతి కిరాణా షాపులోనూ మందు దొరికే పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు బెల్ట్ షాపులు మూయించకుండానే మూసేశాను అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలుగా చేర్చేశాను అని అంటాడు, బోయలను ఎస్టీలుగా చేర్చేశాను అని అంటాడు, మత్స్యకాలను ఎస్టీలుగా చేసేశాను అని అంటాడు. వీళ్ళెవ్వరికీ కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఇచ్చేశాను అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. 2014 ఎన్నికల ప్రణాళిక అంటే చంద్రబాబు నాయుడు గారి 2014 ఎన్నికల మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో అక్షరాల చేస్తాను అని చెప్పి 650 హామీలు ఇచ్చాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి ప్రతి కులాన్ని ఎంత చక్కగా మోసం చేయగలుగుతామో అన్న దాని మీద పిహెచ్డి చేసి మరి మోసం చేసిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారి 2014 ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెబ్సైట్లోకి వెళ్ళి ఎతికితే అది కనిపించదు మనకు ఎక్కడ ఉంది అని. అయినా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండానే అన్ని చేసేశాను అని చెప్తూ ఇవాళ మోసం చేస్తా ఉన్న మాటలు వింటా ఉన్నాం. ఇప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలు చాలా అన్నట్టుగా, మింగిన లంచాలు చాలా అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేసేందుకు ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటో తెలుసా? మీ భవిష్యత్ అంతా ఆయన బాధ్యత అట, మీ భవిష్యత్ అట ఆయన బాధ్యత.
5 సంవత్సరాలు దుర్మార్గాలు చేశాడు, 5 సంవత్సరాలు అన్యాయాలు చేశాడు, మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు, అన్యాయం చేశాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటున్నాడు? ఏమంటా ఉన్నాడు? ఆయన అంటా ఉన్న మాటలు ఏమిటి? మీ భవిష్యత్ అట, తన బాధ్యతట. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఇంత ఘోరంగా ఇన్ని వందల దగాలతో చేసి, ఇన్ని వందల దగాలు చేసిన ఈ వ్యక్తి రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి హోదాలో కొనసాగడానికి అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ గట్టిగా 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా